హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో జుట్టు రాలిపోకుండా ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడే ఆనియన్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఖర్చు కూడా చాలా తక్కువ. మనం తయారు చేసిన ఈ ఆయిల్ని వారంలో 2 లేదా 3 సార్లు తలకి బాగా పట్టించి మసాజ్ చేసుకోవడం వల్ల చుండ్రు లాంటి సమస్యలు తగ్గి జుట్టు రాలిపోకుండా ఒత్తుగా పొడవుగా దృఢంగా పెరుగుతుంది. ఈ ఆయిల్ తయారు చేసుకోవడం కోసం చిన్న ఉల్లిపాయలు 50 గ్రాముల వరకు తీసుకున్నాను. వీటినే నాటు ఉల్లిపాయలు అంటారు. ఇవైతే రిజల్ట్ బాగుంటుంది. ఇవి మీ దగ్గర లేకపోతే ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే పెద్ద ఉల్లిపాయన ఒకటి తీసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయల పైన ఉన్న పొట్టుని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో మందార నూనె ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియో చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇప్పుడు కాస్త మందంగా ఉండే ఏదైనా ఒక ప్యాన్లో వేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్యాన్లోనే డైరెక్ట్గా ఆయిల్ కాచుకుంటాము. ఆయిల్ మరిగించేటప్పుడు ప్యాన్ మందంగా ఉంటే మాడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న 50 గ్రాముల ఉల్లిపాయలకి 1/2 కిలో కొబ్బరి నూనె వేసుకోవాలి. నేను ఇంట్లో తయారు చేసిన కొబ్బరి నూనె తీసుకున్నాను. కొబ్బరి నూనె బయట కొనాల్సి వస్తే నేచురల్ కొబ్బరి నూనె తీసుకోండి, లేదా కెమికల్ ఫ్రీ ఆయిల్ అయినా తీసుకోవాలి. ఫ్లేవర్ ఆయిల్ తీసుకోవద్దు. ఇప్పుడు ఇందులో 50 గ్రాముల వరకు ఆముదం వేసుకోవాలి. ఆముదం చిక్కగా ఉంటుందండి, అందువల్ల ఎక్కువ వేసుకోకూడదు. 1/2 కిలో కొబ్బరి నూనెకి 50 గ్రాముల ఆముదం అయితే కొలత కరెక్ట్గా సరిపోతుంది. జుట్టు రాలిపోకుండా బలంగా పెరగడానికి ఆముదం కీలక పాత్ర పోషిస్తుందండి. ఇది వేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఒకసారి గరిటతో బాగా కలుపుకుని ఈ ప్యాన్ని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా లో ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. ఇది మరిగేటప్పుడు మధ్య మధ్యలో గరిటతో కలపడం మర్చిపోకండి. ఎందుకంటే ఇందులో ఆముదం వేసుకున్నాం కదా, ఆముదం పైకి పొంగుతూ ఉంటుందండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టినా లేదా కదపకుండా వదిలేసిన ఆయిల్ అంతా కిందకి పొంగిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలన్నీ క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. చూసారు కదా, ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకుందాం. నేనైతే ఇలా ఒక రోజంతా పక్కన పెట్టేశానండి. మీకు నెక్స్ట్ డే ఫిల్టర్ చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇంట్లోనే న్యాచురల్గా ఆనియన్ హెయిర్ ఆయిల్ ఏ విధంగా తయారు చేసుకోవాలో. ఇదే ఆయిల్ బయట కొంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అలాగే నిల్వ ఉండడానికి కెమికల్స్ కూడా కలుపుతారు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఇలా న్యాచురల్గా ఈ ఆయిల్ మనమే తయారు చేసుకుంటే ఖర్చు తక్కువ అవుతుంది, రిజల్ట్ కూడా బాగుంటుంది. నేను ఈ ఆయిల్ తయారు చేసి 3 మంత్స్ అవుతుంది. అప్పటి నుంచి రెగ్యులర్గా వాడుతున్నాను. నాకు జుట్టు రాలడం బాగా తగ్గింది. ఆ రిజల్ట్ చూసిన తర్వాత మాత్రమే వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇలా మీరు కూడా తప్పకుండా ఒకసారి తయారు చేయండి. ఈ ఆయిల్ కొంచెం ఆనియన్ స్మెల్ వస్తుంది. మనం ఆయిల్ రాసుకున్న తర్వాత మరుసటి రోజు తలస్నానం చేస్తే సరిపోతుందండి. అంటే వారంలో 2-3 సార్లు తలకి బాగా పట్టించి మసాజ్ చేసి నెక్స్ట్ డే హెడ్ బాత్ చేయాలి. ఇలా చేస్తే రిజల్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని తెలియచేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.